హెడ్లైన్స్. కొడుకుని చదివించి సీఏ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఏ నాగేశ్వర్ రెడ్డి. ఓ కేసు విషయంలో జనగామ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన న్యాయవాద దంపతులు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇల్లు లూటి, నివాసంలోని వస్తువులు ఎత్తుకెళ్లిన ఆందోళనకారులు. వేల మందికి పైగా విద్యార్థులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా కిలాఘనపురం మండలం వెంకటాయపల్లం గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐ, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్. ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాలు 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నారు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మాకు సతాయిస్తే నాయన నేను చచ్చిన దగ్గర ఉండాలి, సచ్చినాక చేసుకుందరని చెప్పిన. చెప్తే అట్లా కాదు, నాకు ఇద్దరు కొడుకులు, మీరు చచ్చిపోతే చెరసగం కావాలి అంటాడు తమ్ముడు. నాకు ఇద్దరు కొడుకులు, నాకు 2 భాగాలు చేసి నాకు 10 ఎకరాలు, తమ్మునికి నాకు 20 ఎకరాలు, తమ్మునికి 10 ఎకరాలు. ఒక కొడుకు ఒక బిడ్డ కదా, తమ్మునికి 10 ఎకరాలు. తమ్ముని బిడ్డ ఉంటే నా కొడుకులు తమ్ముని కొడుకు కలిసి పెళ్లి చేస్తారు. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. నీకు పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. నీకు ₹1,00,000 వస్తాయి, కొంత 50,000 వస్తుంది. నీ కష్టం నువ్వు చేసుకొని బతుకున్నాయినా, నువ్వు సంపాదించుకో. ఇంత దానికి ఎందుకు రద్దీ పడతావు? నువ్వు నీ పిల్లలు ఉన్నంత వరకు గుడకంగా ఇది అన్యాయం చేసిండని అనుకుంటారు జనం. వద్దు నాయన, నీ కాలు మొక్తానాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాగిన అనుకో, పెద్ద పనులు చేసుకొని ఆయన ఈ కారం కాకునాయన అని కాలు మొక్కిన చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు, కుర్చీ తీసుకొని ఉరికొచ్చిండు. ఉరికొచ్చినప్పుడు నాకు మోకాలకు ఆపరేషన్ అయ్యింది, లేచే పరిస్థితిలో లేను. నేను లబలబ మొత్తుకునే వాళ్ళకల్లా నా ముందర కుర్చీ వాళ్ళకి పెట్టిండు. అట్లా 4 సార్లు వచ్చి 4 కుర్చీలు వాళ్ళకి దిగిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు, పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన. మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లా నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు నీకు ఓకే ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే చెరసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, చెల్లెళ్ళకి సరి ఎకరా ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పినా, నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను, పెద్ద మనుషుల తోలుకరాని తోలుకొచ్చి పార్కాత రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని తోలుకొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి. ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన. అట్లా కాదు, నాకు రాసి నాకు ఎక్కనో తిక్కు రాసి అని మళ్ళీ ఓసారి వచ్చిండు. వారికాక రాసి ఇచ్చినాకని మళ్ళీ వచ్చిండు నాడు. జనవరి ముందర వచ్చే పోతున్నాయన ఎలా వస్తా చూడు. పెద్ద కొడుకుకు 15 ఎకరాలు, చిన్న కొడుకు 11 ఎకరాలన్నారా ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు, నాకు ఇవ్వాలి. ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదాలు బాగా పరిష్కాల కాయిదాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళు ఇంకేముందిరా తచ్చిపోయింది కదా,
రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేపించుకోపని చెప్పిండు. వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు, కురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్ల యాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 దాంట్లో తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30,000 చిల్లర అయింది ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళా మొత్తం ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని ట్రాక్టర్లకు ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా, మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పల్లెలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే అని నన్ను అడిగితే నాతోటి వాడు పవన్ చేసి నాతోటి మాట్లాడిపిస్తే మిమ్మలను అప్పుడు నేను చెప్తాను మీకు దున్ననికి, అంతవరకు పోయేది లేదని బెదిరించింది. వాడు మొన్న 2 దినాలు 3 దినాలు 4 దినాల తర్వాత తిరిగి మందిని అడుక్కున్నాడు. మేము రామయ్య నీ వంట ఫోన్ చేసి మా ఆయన చెప్పినట్లు ఇంత అని మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. 5 ఎకరాలు కావాలి, ఇవ్వకపోతే తలకాయ రోట్ల పెట్టి దాస్తాను మాతోటి అన్నాడు. తలకాయ రోట్ల పెట్టి దాస్తా, నరికి పొలి జాలుతా తమ్ముడిని అట్లా. మామూలు ఏమంటాడు, బిడ్డ నీ లంజ గుద్దల జంగుడు లంజదానా, నేను చెప్పినట్లు ఇంతవా లేదా, నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటాడు. నీవే నేర్పుతున్నావే లంజదానా. మాకు ఒకరి దగ్గర ఒకరు పోగుద్దు, మామూలు వచ్చి కొడుతుండడు. వాళ్ళు ఎవరంతల కోళ్ళు ఉండేటట్లు పిలిపించి భయం పెట్టు సార్ అని చెప్పినాం. ఇప్పుడు పోయి అడిగినాం కూడా పోయి అడిగినాం. ఇప్పుడు పారకాతి ఎట్లుందో వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లులు వద్దు. నువ్వు చెప్తున్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, మీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి నడుగుండి, మీరు నడుగు దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒక మా మాటలు బయటకు దొరికించండి. పోయిన తలిగితే బెదిరిపోయి బయటకు వచ్చినాం. మేము నాగేశ్వర రెడ్డి తోటి ఫోన్లో మాట్లాడేది మేము విన్నాం. నేను సంపాదించిన సార్ అంటారు. అంటే నీవు ఆయన సంపాదించిన ఆయన అంటున్నాడు కదా సార్, ఆయనకు జాబ్ రాకముందు మాతోటి ఎన్ని బాండ్ కాయిదాలు ఉండవు, ఒకసారి చూడుండు సార్, మా బాండ్ కాయిదాలన్నా చూడుండు సార్ అన్న. సార్ మీ సోయి మా చెప్తున్నాడు అని ఏదో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు తిట్టినట్లు. ఎవరి దగ్గర లేవు సారు, మేము ఇప్పుడు ఒంటిగానే ఉండవు, 2 ఏళ్ళు అవుతుంది ఒంటిగానే ఉండవు. అంతకు తొలిగా మా చిన్న బిడ్డ ఆర్మీ జాబ్ ఆయనకి ఇస్తే వాళ్ళ అత్తమ్మ తోటి ఉండనీకే వాళ్ళ ఇల్లు కడాకుంది. ఆడ దొంగల బాధ అని చెప్పని మాతోటే పెట్టిపోయింది అల్లుడు. 10 ఏళ్ళు ఆమెనే వండి పెట్టింది మాకు. ఆమె కష్టమే తిన్నాం, 10 ఏళ్ళు ఆమె కష్టమే తిన్నాం. అప్పుడు నీళ్లు లేవు. కర్నూలు రూరల్ మండలం పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలని అమలు కావాల్సిందేనని కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ టీవీ రమేష్ బాబు చెప్పారు. ఈ రోజు కర్నూలు మండలం విఆర్ఓల సమావేశం జరిగింది. కర్నూలు రూరల్ మండల పరిధిలోని గ్రామాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు సింగవరం టీడీపీ నాయకులు కన్నయ్య దానయ్యలు ఎంఆర్ఓకి పూలబొక్కి అందించి సమస్యలు వివరించారు. నాకెంత ఉంటే నాకు చాకైతే అంత ఎక్కాను, అంత కూడా నాకు ఇష్టం చేస్తాను. ఏడికైనా పోయి నేను కొంతమంది కలుస్తాను. ఆ రోజు భయపడించడం కాదన్నా, ఆ రోజు సీరియస్ అవును అంటే మేము మొత్తం మంది చెప్పినాం కదా ఆ రోజు. సింగవరం గ్రామం నుండి టీడీపీ తరఫున గ్రామ సమస్యలు, కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఏదన్నా ఉన్న సమస్యల గురించి ఎంబారావు గారిని కలవడం జరిగింది. నూతన ఎంపీ అయిన ఎంబారావు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సరే ఏ పనులు ఉన్నా కూడా దానికి నేను పరిశీలించి చేయడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. సింగవరం గ్రామం నుండి టీడీపీ తరఫున గ్రామ సమస్యలు, కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఏదన్నా ఉన్న సమస్యల గురించి ఎంబారావు గారిని కలవడం జరిగింది. నూతన ఎంపీ అయిన ఎంబారావు గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సరే ఏ పనులు ఉన్నా కూడా దానికి నేను పరిశీలించి చేయడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కర్నూలు రూరల్ మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రజలందరికీ కూడా ఇన్ టైం అవన్నీ కూడా రీచ్ అయ్యేటట్టుగా, ఎటువంటి అబ్స్టికల్స్ లేకోకుండా చేరేటట్టుగా నా వంతుగా నేను అన్ని తదుపరి చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఎవరికైనా బెనిఫిషరీకి ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే
వారు నేరుగా ఈ కార్యాలయంలో నన్ను సంప్రదించిన కదా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో వాటిని చూసుకొని వారికి దాన్ని ఎఫెక్టివ్గా ఇన్ టైం వాళ్ళకు రీచ్ అయ్యేటట్లుగా నేను అన్ని స్టెప్స్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలో డీఎస్పీ చంద్రబాబు, సిఐ సత్యనారాయణ, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను ప్రతి తెలంగాణ వాసులో నింపడంలో ప్రొఫెసర్ జయశంకర్ కీలకంగా వ్యవహరించారని, ఆయనను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఎస్పీ తెలిపారు. సార్ త్యాగం చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డ మన అమరజీవి ది గ్రేట్ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ప్రతి హెడ్ క్వార్టర్లతో కలెక్టర్ల నుంచి సిఎస్ గారి నుంచి పర్మిషన్ వచ్చింది. కలెక్టర్ జిల్లా హెడ్ క్వార్టర్లో, మండల హెడ్ క్వార్టర్లో కూడా చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జయశంకర్ గారికి ఈరోజు పూలదండేసి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన పుట్టినరోజు ఆయన మన తెలంగాణ కోసం ఎన్నో చేసిండు. ఆయన తెలంగాణ సాధనకు ఒక మూల విరాటగా కలిగేసి చాలా కష్టపడి ఆ రోజుల్లో చేసినందుకు దాని ప్రతిఫలంగా మనం అందరూ ఇప్పుడు తెలంగాణని దాంట్లో బతికి సపరేట్గా ఉంటున్నాం. కాబట్టి తెలంగాణలో ఉన్నన్ని రోజులు మనకు జయశంకర్ గారిని ఎప్పుడు తలుచుకున్నాం. తెలంగాణ సాధన కోసం పోరాడిన నాయకులలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ముఖ్య నాయకులు. కాబట్టి ఈరోజు సార్ పుట్టినరోజు కాబట్టి మేమంతా సాధించేవాళ్ళం. ప్రభుత్వ హాస్టళ్ల సమస్యల పరిష్కారం కొరకు అనంతపురంలో కదం తొక్కిన వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలి. 4,000 మందికి పైగా విద్యార్థులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద మహాధర్నా అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లాయి స్వామి, ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది మంది విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా హాస్టల్ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లాలో దాదాపు 100కు పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ ఉంటే 70కు పైగా పడిపోవడానికి, కూలిపోవడానికి శిథిల వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి.
తక్షణమే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా మార్చి నూతన భవనాలు కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఇవాళ ఎన్నికల్లో హామీగా ఇచ్చారో జీవో నెంబర్ 77 అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో 2019 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకం ఏదైతే కొనసాగిందో ఇవాళ 2024 అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ అనంతపురం జిల్లాలో హాస్టల్ విద్యార్థులు ఇక్కడే ఉన్నటువంటి గుత్తి పట్టణంలో 256 మంది విద్యార్థులు ఉంటే కేవలం 4 గదులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ డి ఏరియాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో ఆగిపోయింది. వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ కుందుర్పి మండలంలో 400 మంది విద్యార్థుల పట్టణం ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కూడా ప్రారంభించాలని చెప్పి మేము కోరుతున్నాం. విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 14 రోజుల పాటు ప్రతి గ్రామము ప్రతి మండలము ప్రతి హాస్టల్ కూడా తిరిగే హాస్టల్ విద్యార్థుల సమస్యలు విద్యారంగంలో సమస్యలు కూడా సేకరించాం. ఆ సమస్యలు పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులు సేకరించే చలో అసెంబ్లీ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ములుగు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప చెరువు ఆయకట్టు అధికారికంగా 5,500 ఎకరాలు కాగా అనాధికారికంగా 14,000 సాగునీరు త్రాగునీరు అందిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 36 ఫీట్లు కాగా ప్రస్తుతం 29 ఫీట్ల నిల్వ ఉంది. అధికారికంగా 9,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. అనాధికారికంగా 15,000 ఎకరాలపై నీరు అందించడమే కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే తెలంగాణ కుంభమేళ గిరిజన జాతర సమ్మక్క సార్లమ్మ వనదేవతల ఉత్సవాల అప్పుడు కూడా ఈ చెరువు నుండే సుమారు 40 కిలోమీటర్లు ప్రవహించి భక్తులకు నీటి కొరత లేకుండా చేస్తుంది. చెరువు పూర్తి నీటి సామర్థ్యం 35 ఫీట్లు కాగా 35.5కి మత్తడి అలుగు పోస్తుంది. చెరువు మొత్తం 5,000 ఎకరాల విస్తీర్ణంతో ఉంటుంది. కాకతీయులు నిర్మించిన ఈ చెరువు కింద తూములు ఇప్పటికీ ఒక అద్భుతం. హాంద్రీనీవా కల్వాకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లెపల్లి దగ్గర గండి పడడంతో 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నాగేష్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన HNSS కాల్వను కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండి పడితే మంగళవారం వరకు అధికారులు మేల్కోకపోవడం బాధ్యత రహితమని వారు విమర్శించారు. HNSS అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది అంటే ఈ ప్రాంతంలో గతంలోనే 2 సార్లు గండి పడినప్పటికీ శాశ్వతమైన సిమెంట్ బండ్ వేయకుండా పై మట్టి కట్టవేయడంతో రైతులకు భారీ నష్టం జరిగిందని వారు విమర్శించారు. వర్షాకాలం రావడంతో నది గర్భాలు చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలా కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు పైన తీసిన డ్రోన్ దృశ్యాలు కనుల పండుగగా ఉండడంతో చూస్తున్నారు చాలా మంది వీక్షిస్తున్నారు.
చంద్రబాబు, నువ్వు ఉంటున్న ఇల్లు అక్రమం కట్టడం కాదా? ఇంతకీ ఆ ఇల్లు మీదా లేక లింగం అనేదిదా? ప్రభుత్వానిదా? ఇప్పటికైనా చెప్తావా లేదా అని పేర్ని నాని మాజీ మంత్రి అన్నారు. రూల్స్ కి విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిదది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. మరి రూల్స్కి విరుద్ధమైన దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి? అసలు ఆ ఇల్లు ఎవరిది? సమాధానం చెప్పరా? చెప్పాలి కదా, మీరు ముఖ్యమంత్రి కదా. చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు? మీదా? లింగమనేని రమేష్ గారిదా? గవర్నమెంట్దా? మీదైతే మీ పేరు మీద ఉందా? ఇంటి పన్ను మీరే కడుతున్నారా? లేదు, మీది కాదు. ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్ పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్లో మీరు ఉండొచ్చా? బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా? రెండు, మీది కాదు, లింగమనేని రమేష్ గారిది. అద్దె కడుతున్నారా? దానికి అద్దె కడుతుంటే ఆధారాలు ఉన్నాయా? మూడోది ప్రభుత్వందా? ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా? సమానం చెప్పాలి కదా. పీడిత శ్రామిక వర్గాల కోసం నిత్య చైతన్యంతో తన ఆటపాటలతో ప్రభుత్వాలపై పోరాడిన వీరయోధుడు కనుమరుగయ్యారు. తెలంగాణలో కత్తుల వంతెన మీద కవాతు చేసిన గద్దర్ పీడిత వర్గాల గొంతుగా నిలిచారు. పార్టీని అస్త్రంగా చేసుకుని ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవాన్ని సృష్టించారు. విప్లవోద్యమం, దళితోద్యమం, మలిదశ, తెలంగాణ ఉద్యమంలో అగ్నిగలంతో యుద్ధం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే త్యాగానికి, పోరాటానికి నిలువెత్తు ప్రతిరూపం గద్దర్. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా పీడిత, తాడిత కులాల వైపు నుంచి అనునిత్యం పోరాడిన గద్దరను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. రాజస్థాన్లో భారీ వర్షాల కారణంగా కొలయత్ రైల్వే స్టేషన్ ట్రక్కులలో నీరు నదిలా ప్రవహిస్తున్న దృశ్యాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.